వెరీ గుడ్. ఇక్కడ 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 కూడా భీమా సార్ అన్న ఫ్యామిలీ నుంచే ఉన్నాడు వాడు. అరే చెప్పారు సార్, మీరు ఈ లోకంలో ఉన్నారా? అక్కడ ఇంకా ప్రకాష్ టీం డైరెక్టర్ మీరు లైన్లో ఉండాలి, అట్లా కుప్పగా ఉండొద్దు, లైన్ ఉండాలి. పేర్స్ అంటే బ్యాచ్ వైజ్ ఉంటారంటే ఇక్కడ చాయ్ బిస్కెట్ కూడా వచ్చినాయి, తీసుకోండి సార్. మొదటి సార్ ఎంపీఆర్లకు ఇవ్వండి. గేమ్ స్టార్ట్ అయింది. అబ్దుల్ అలీ ఏదో మంత్రం వేసినట్లే చేసిండు. ప్రకాష్ ఉన్నాడు. ఇంకా మారుతి అసలు చాలా అద్భుతంగా వారు ప్లేస్ మాదిరి ఆడుతున్నారు అందరు కూడా. ఇదంతా కూడా మనకు ట్రైనింగ్ పీటీ మేడం ఇచ్చినట్లున్నది. చాలా బాగా ఆడుతున్నారు బాయ్స్ టీం. అవుట్. అంటే ఇక్కడ చేతులు చూపెట్టి ఉరకాలి అట్లా. భానుప్రకాష్ అవుట్. భీమ్రెడ్డి కూడా అవుట్. ఎంపైర్ ఇచ్చింది భీమ్రెడ్డి అవుట్. దయాకర్ ఆడుతున్నాడు. పార్దు ఇద్దరు కూడా మన మెయిన్ ప్లేయర్స్ మన పాఠశాల నుంచి. వాళ్ళ వినయ్ అయితే ఏదో ఫోర్త్ పెట్టి ఉండడం జరుగుతున్నా కానీ అవుట్ చేయడం జరుగుతుంది. వీడు అవుట్ కొట్టించడంలో అవుట్ అయినా దయాకర్ మళ్ళీ పెంచుకున్నాడు. చాలా ఫెంటాస్టిక్ ఆడిన ఆ సందర్భంలో.
లాస్ట్ 2 minutes. దయాకర్ కూడా అవుట్. దయాకర్ అవుట్. లాస్ట్ 1 ప్లేయర్ ఉన్నారా? పార్దును అవుట్ చేయడం అంటే జర కష్టసాధ్యమేరా, అయినా కూడా ప్రయత్నం చేయాలి మీరు అందరు కూడా. వినయ్ అవుట్ చేసే ప్రయత్నంలో ఉరుకుతున్నాడు కానీ నడుస్తలేదు. ఐస్ క్రీమ్ తిని వచ్చిన ఐస్ క్రీమ్ ఏ ఆడ నసగడి ఇచ్చేది చేసింగ్ బాగా ఇస్తున్నట్లు ఎంత అద్భుతమైనటువంటి గేమ్ ఎలా మనం వీక్షిస్తున్నాం. మారుతి చాలా ఫాస్ట్ గా ఉంటుంది నిజంగానే. మారుతి కార్లాగా వినయ్ కంపాస్ అన్నప్పుడు ఇవ్వడం లేట్ అవుతుంది, అట్లనే టైం దొరుకుతుంది క్రీడాకారులకు. నాట్ అవుట్ ఇప్పుడు నాట్ అవుట్. స్టిల్ అవుట్ ఏదారా? రాజు ప్రకాష్ గౌడ్ ఇద్దరు కూడా మంచి అది ఎందుకంటే వేదిక మీద నుంచి మనకు ఆయన 10 years వినగా సార్ నేనేమన్నా అదే 10 అన్నాడు. 10 పాయింట్స్ సాధిస్తే విన్ను. వీళ్ళు ఏదో రిహార్సల్ చేస్తున్నట్టున్నారు మళ్ళీ దయాకర్ వాళ్ళ టీం. భీమ్రెడ్డి అసలు నువ్వు అసలైన ప్లేయర్ నువ్వే ఉన్నావు మన పాఠశాలలో. చాలా వీడు లక్ష్మణ్ చాలా స్టేట్ లెవెల్ గేమ్ ఆడిండు మన పాఠశాల ఈ రోజు మాత్రం. లక్ష్మణ్ అందరు కూడా క్యాప్స్ కొట్టాలి. వినయ్ కూడా చాలా కసి మీద ఆడిండు. పాయింట్స్ తక్కువ సాధించింది కానీ కసి మీద ఆడిండు. మారుతి ఒక 10 పాయింట్లు సాధిస్తే విజయం మిమ్మల్ని వరిస్తుంది. ఆల్ ద బెస్ట్. భీమ్రెడ్డి వాళ్ళది సిట్టింగ్ అంటే చేజింగ్. ఇప్పుడు చెప్పండి సార్ కామెంటరీ కనిపిస్తుంది. చాలా బ్రహ్మాండంగా వెరీ గుడ్. మంచి పాయింట్స్ ఆడించారు. మంచి ప్లేయర్ అవుట్ అయ్యిండు లక్ష్మణ్. వినయ్ అండ్ రవీంద్ర ఉంటారు. వాళ్ళిద్దరిని అవుట్ మంచి పాయింట్స్ సాధించే అవకాశం ఉంది. నా అనుభూతి బాగా చాలా సంతోషం అనిపిస్తుంది. సార్లను ఇన్వైట్ చేద్దాం. సార్ రండి సార్. ఏమే సార్ రండి సార్. పొద్దు సార్ రండి. క్లాస్ కొట్టాలరా? సార్ వస్తున్నారా? రవితేజ బాగా ఆడుతుండు. అవుట్ చేసే ప్రయత్నంలో 10 పాయింట్లు సాధించాలి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆడాలి. భీమ్రెడ్డి గేమ్స్, భీమ్రెడ్డి టీం. రాజు ప్రయత్నం చేస్తా ఉన్నాడు రవితేజ అవుట్ చేసే నేపథ్యంలో. టైం వేస్ట్ కాకుండా వెరీ గుడ్. అవుట్ అయిపోయాడు ఆల్రెడీ. నెక్స్ట్ మహమ్మద్ అలీ చేసిండు. ఇద్దరు
decision not out. ఇప్పటివరకు అయితే సాధించిన పాయింట్స్ 3. ఎన్నిరా? ఎన్ని? అద్భుతమైనటువంటి డ్రైవ్ అది. ప్రకాష్ గౌడ్ అనేది అసలు పాఠశాలను మర్చిపోయి స్టేట్ లెవెల్ ఆడడం జరుగుతున్నది. మైనస్ ఎంపీఆర్ చూడాలి అందరూ. చాక్లెట్ ప్యాకెట్ ఇప్పటి వరకు సాధించిన పాయింట్స్ టీమ్ రెడ్డి టీం 5. ఇంకా 5 పాయింట్లు సాధించాలి భీమ్ రెడ్డి టీం. ఇంకా టైం దృష్టిలో పెట్టుకొని ఆడాలి, అప్పుడే విజయం వరిస్తుంది. కో అనేది చైన్ కో ఇస్తుండాలి. భీమ్ రెడ్డి మైనస్ అని చెప్తుంది కదా, మైనస్ అన్నప్పుడు మైనస్ అయిపోవాలి. లాస్ట్ 1 minute మాత్రమే ఉంది. 5 పాయింట్లు సాధించాలి 1 నిమిషం టైంలో. టెన్త్ క్లాస్ వల్ల ఇప్పుడు జూనియర్స్ తర్వాత సీనియర్స్. లాస్ట్ హాఫ్ మినిట్ లాస్ట్ కాబట్టి 90% అనేది విజయం అనేది ఖరారైపోయింది. ఒక హాఫ్ మినిట్ మాత్రమే ఉంది, ఇంకా సెకండ్లలో ఉంది. బీబెట్టి వాళ్ళు ప్రయత్నంలో విఫలమయ్యారని అనుకోవచ్చు. ఇప్పుడు లాస్ట్ మూమెంట్ ఒక పాయింట్ సాధించడం జరిగింది. లాస్ట్ సెకండ్ లో మారుతి అవుట్. టైమ్ అప్. మారుతి టైమ్ అప్. వెల్ ట్రై. కేవలము 2 పాయింట్లతో మాత్రమే విజయం అనేది కోల్పోయేది మన గర్ల్స్ ఫైనల్. వాణిశ్రీ వర్సెస్ మహేష్ ఫైనల్. అమ్మాయిలు ఫోటో ది ఒకటి సూపర్ ఆడారు అట్లా చూసుకోండి. వాటరింగ్ సూపర్ వేస్తుండు. జరా ఫాలో కొట్టిరు మా సాయిగారు చూసి అందరు. వాటరింగ్ అయితే సూపర్ వేస్తుండు అన్నమాట. అయిపోయింది. ఫోటోతోనే సంబరపడుతూ విజయం సాధించాలి. లక్ష్మణ్ టీం, గణేష్ టీం. గణేష్ ఆగా నువ్వు బాయ్ పడ్డావు, భూమిని ముక్తున్నావు కానీ బాయ్ పడ్డ టీం నువ్వు. లక్ష్మణ్ టీం కష్టపడి విజయం సాధించి వచ్చారు. టాస్ వేయడం జరుగుతున్నది ఎంపీఆర్ సమక్షంలో. హెచ్ఎం సార్
టాస్ విన్ను గణేష్ కాదు లక్ష్మణ్. టాస్ లక్ష్మణ్ టీం గెలిచిందిరా. అక్కడ మీకు పెద్ద వాళ్ళ దాహాలు తీసుకొని గ్రౌండ్ మళ్ళీ బయలుదేరడం జరుగుతున్నది. ఇద్దరు ఇరు జట్లు కూడా వామం చేసుకుంటూ గ్రౌండ్ లో వాళ్ళు ఒకరు సిట్టింగ్ టీం, ఒకరేమో రన్నింగ్ టీం. చేజింగ్ టీం లో కెప్టెన్ లక్ష్మణ్ టీం చేజింగ్ అంటే సిట్టింగ్ టీం. ఇద్దరు ఎంపైర్స్ అక్కడ ఇరు జట్లకు ఏదో ఇవ్వడం జరుగుతుంది. మనకు ఆ బిగ్ స్క్రీన్ లో చూస్తే 75 lakhs వార్త పీపు కనిపిస్తుంది అక్కడ బిగ్ స్క్రీన్ లో. మీరు తీస్తున్నా లేరా వీడియో? ఇప్పుడు బిగ్ స్క్రీన్ లో ప్రసాద్ సార్ గారు అరేంజ్ చేయడం జరిగింది. అవి వాళ్ళకి మాత్రమే కనిపిస్తాయి, ప్రపంచానికి కనిపించాయి. అవి నీలగిరి చెట్లు. ఓకే, చేజింగ్ టీమ్ స్టార్ట్ అయింది. గేమ్ మన గేమ్ 10 minutes గేమ్ ఇది. ఫైనల్ మ్యాచ్ బాయ్స్ తో 10 నిమిషాల గేమ్. 10 నిమిషాల గేమ్ ఇది. చాలా హోరాహోరీగా ఉంటుంది. అక్కడ రన్నింగ్ లో ఉన్నటువంటి గణేష్ ఉన్నాడు. అక్కడ చాలా అద్భుతమైనటువంటి ప్లేయర్ అతడు. వినయ్ కూడా అక్కడ, లక్ష్మణ్ కూడా చాలా మంచి ప్లేయర్స్ ఉన్నారు ఇరు జట్లలో. మరి ఏ టీం గెలుస్తుందో వేచి చూడాలి మనం అందరూ కూడా. అక్కడ బిగ్ స్క్రీన్ కనిపిస్తుందా సార్ మీకు? అందులో చూడండి. మారుతి మైనస్ చాలా ప్రయత్నం చేసిండు కానీ దక్కలేదు ఆ పాయింట్ అతను. ఇక్కడ నాట్ అవుట్ మైనస్. వినయ్ ప్రయత్నం చేస్తా ఉన్నాడు. రన్నింగ్ చాలా పాస్ చేస్తే చైన్కి ఇస్తే ఒక్క పాయింట్ కూడా సాధించలేరు. ఇరు జట్లు కూడా అట్లనే ఉంటాయి వాళ్ళది కూడా. కాబట్టి ప్రయత్నం చేయాలి అవుట్ చేయడానికి. వినయ్ మాత్రం ఇప్పుడు రన్నింగ్ అవుట్ చేసే ప్రయత్నంలో కట్ అయిపోయింది వీడియో. 2 పాయింట్లు సాధించడం జరిగింది ఈ సమయంలో. ఒక టైం కూడా ఇప్పుడు మరి కొద్ది క్షణాల్లో టైం. గణేష్ మొదటి నిమిషం నుంచి ఇప్పటి వరకు ఇంకా ఆడుతూనే ఉన్నాడు. చాలా అద్భుతమైనటువంటి ప్లేయర్ అతడు. మనకు జిల్లా కూడా ఎంపిక కావడం జరిగింది మేడం ఆధ్వర్యంలో. లక్ష్మణ్ కూడా ఇప్పుడు టైం 3 minutes కంప్లీటెడ్. మైనస్ 3 minutes కంప్లీటెడ్. 2 points. కాబట్టి మంచి గేమ్ ఇది. మారుతి ఇప్పుడు ప్రయత్నం చేసే ప్రయత్నంలో మైనస్ అయిపోయాడు. గణేష్ చాలా టెక్నిక్ మీద ఆడుతున్నాడు. అసలు ప్లేయర్స్ నన్ను అవుట్ చేయాలన్న కసితో ఆడుతున్నాడు. చాలా టెక్నిక్ మీద ఆడుతున్నాడు. ఏమనిపిస్తుంది సార్ మీకు గణేష్ చూస్తే? మీ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి?
వెరీ నైస్ డ్రైవ్ లక్ష్మణ్ చాలా బాగా అవుట్ చేసిండు. ఇప్పటిదాకా గణేష్ చాలా బాగా ఆడిండు. బాగా అవుట్ చేసినటువంటి ఈ గణేష్ని లక్ష్మణ్ అంతకంటే ఇంకా బాగా ఆడి డైవ్ చేసి పాయింట్ సాధించారు. గోపాల్ గుర్తుపోయి అనుకుంటా సాయిజాడు చాలా బాగా ఆడుతుంది. చేతికి దొరకకుండా మొహమ్మద్ అలీ వెరీ గుడ్ మార్కాస్ అవుట్ చేసిండు. చాలా బాగా ఆడుతుంది అబ్బాయి. పిల్లలు చాలా బాగుంటుంది పిల్లలంగా షాపులు లాగా భరిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సార్. ఈ పిల్లలను చూస్తే శివాంశుని కూడా ఇట్లా తయారు చేద్దాం అనిపిస్తుంది కదా. ఒకవేళ తయారు చేస్తే ఏ క్రీడలో అనిపిస్తుంది శివాంశు? క్రికెట్ ప్లేయర్. టైమ్ అవుట్. 4 points. They have to come for the next game. తినే ఇంత తీసుకున్నామంటే చాక్లెట్లు వచ్చేది బాగా చేస్తున్నారు పిల్లలు. చాలా గట్టి చేస్తున్నారు. సాయంత్రం శ్రీశైలం గణేష్ చూడాలి వాళ్ళ 5 పాయింట్స్ సాధిస్తారా లేదా అని. అవసరం మరో వద్దురా. అట్రే వీడియో తీరు పట్టుకుంటాను ప్రసన్న ఫిలిం సెంటర్ రికార్డింగ్ అవుతుందా బంద్ చేసినారా? వీళ్ళందరూ కూడా స్వీట్ అరేంజ్ చేయడం జరిగింది. పండుగను పురస్కరించుకొని చెప్పు 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 కూర్చోండి. స్వీట్ తింటారా? స్వీట్ తింటారా? స్వీట్ ఏ పెట్టినామో తినండి లంచ్లో. కూర్చోండి. ఇప్పటి వరకు కూడా వాళ్ళు సాధించిన పాయింట్ కేవలం ఒకటే. ఇప్పుడు చాక్లెట్లు ఎవరికి ఎకరా మేడం అందరితుంది. చాలా ప్రయత్నం చేయాలి ఎందుకంటే ఇరు జట్లు అట్లాంటి మన దగ్గర. కాబట్టి గణేష్ టీము లక్ష్మణ్ టీం చాలా తక్కువ టీమ్స్ అని చెప్పొచ్చు. ఒక్కడే అవుట్ అయ్యారు. 4 పాయింట్. లక్ష్మణ్ వాళ్ళు సెకండ్ ఫస్ట్ పాయింట్ కొడతాడు. అసలు మాటలు లేని జంప్ అనమాట అది. కేవలము చూడాలి, అది వర్ణించడానికి రాదు. అంత మంచి గేమ్. ఒక 3 నిమిషాల సమయం అయిపోయింది ఇరు జట్ల. ఇంకా మిగిలినవి 2 నిమిషాలు మాత్రమే ఉన్నది. ఒకటే ఒక పాయింట్ సాధించారు 3 నిమిషాలలో. సాధించాల్సిన పాయింట్స్ 5, ఇంకా 4. కాబట్టి టైంను దృష్టిలో పెట్టుకొని ఆడాలి. 5 పాయింట్లు సాధించాలి. ఇప్పటి వరకు సాధించిన పాయింట్స్ కేవలం ఒకటే. 3 నిమిషాల టైం అయిపోయింది. 4 పాయింట్లు అనుకున్నారు చాలా మంది, ఈజీ అనుకున్నారు. కానీ ఒక్కొక్క పాయింట్ చాలా తప్పు. ఎందుకంటే ఇది ఆడుతున్నది ఎవరు? లక్ష్మణ్. అలాగే గణేష్ టీం ఇప్పుడు ప్రయత్నంలో ఒక పాయింట్ వినయ్కి సంబంధించి తగినంతలో రిఫరీ ఏమనలేడు, నాట్ అవుట్ గా ప్రకటించడం జరిగింది.
మార్పు రావాలి, మార్పు కోరుకోవాలి. अरे गाड़ी में चाह और कोई अपना खोल को ఎట్లా చేస్తారు పోయి ఏ ఆగుండ్రా ఏ చెప్పుండ్రా ఏ చెప్పుండ్రా